జనగామ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం రోజున 13వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పానుగంటి సువార్త ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. 13వ వార్డులోని మహిళలు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సువార్తని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందుంటానని, అలాగే జనగామ మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కారణమని, 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అభివృద్ధి కావాలంటే మళ్లీ మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. వారితో పాటు పార్టీ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, లీడర్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పేరింటి ఆడబిడ్డ అండదండగా ఉండాలని ఇవాళ 13వ వార్డు అభ్యర్థులు వారి భుజాల మీద వేసుకొని గెలిపించడానికి వచ్చిన మన శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై పల్లా. మాజీ కౌన్సిలర్ శ్రీ మల్లి గారి, చంద్రపుష్ప గారిని, బోల స్వప్న గారిని, మాదారపు సుశీల గారిని, అలాగే ఎస్సీసెల్ ఇస్తారి గారిని, బొట్ల ఇస్తారి గారిని, బీసీసెల్ పూర్ణచంద్ర గారిని, సాయికృష్ణ గారిని, మన క్లస్టర్ ఇన్ఛార్జి సతీష్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ధైర్యంగా ఎవరికి ఎక్కడైనా కూడా మాట్లాడి చెప్పే గొంతు. మీ గొంతు వెగలినప్పుడు మీ యొక్క గొంతు సువార్త అవుతుంది. మీరు రాయలేనప్పుడు మీ రాత సువార్త అవుతుంది. మీరు కొట్లాడలేనప్పుడు మీ కొట్లాట సువార్త అవుతుంది. కాబట్టి ఇవాళ సువార్తకు బాధ ఉన్నా ధైర్యం చెక్కు చెదరలే. ముఖమని ధైర్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, సేవ చేయాలనే గట్టి భావనతో, మీ యొక్క అన్నతో, పూర్తి విశ్వాసం, నమ్మకంతో మీ ముందుకు వచ్చింది. ఇవాళ ధర్మకంచెలో అందరూ పేదవాళ్ళే. చాలామందికి ఇంక ఇల్లు రావాల్సినవి ఉన్నాయి, పింఛన్లు రావాల్సినవి ఉన్నాయి. ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరి గొంతుగా ఏమీ ఆలోచించకుండా మీ ఇంట్లో వచ్చి కూర్చొని మీ సమస్య ఏందని చెప్పేసి ఎక్కడికైనా తీసుకుపోయే ధైర్యవంతురాలు. ఇవాళ తనే పోతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా CJITలో ఉండేది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంత ఉన్నత విద్య చదివి ఇంత బాధలు కూడా మీ దగ్గరికి వచ్చిందంటే దయచేసి మీ అందరికీ తెలుసు. ఇవాళ వ్యక్తిగా ఇంతకంటే మంచి వ్యక్తి మీకు సేవ చేయడంలో వేరే వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. అందుకే రాజు కానీ, చంద్రకళ కానీ వాళ్ళు కూడా వెంటనే వాళ్ళకి టికెట్ రాకున్నా ఇవాళ వచ్చి నేను సువార్తకి ఈసారి మద్దతు ఇస్తామని వచ్చినందుకు మా చెల్లె చంద్రకళకు, రాజుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది ఇక్కడికి వచ్చిన తమ్ముడు శంకర్, తను కూడా పోటీ చేయాల్సి ఉండే. ఎందుకంటే ఇవాళ సువార్త చేస్తుందో చేయదో నేనైతే ముందుంటా సార్ అని చెప్పేసి వచ్చిండు. తమ్ముడిని ఇప్పుడున్న దాంట్లో వద్దు తమ్ముడు అని చెప్తే తనే కాకుండా మొత్తం కమిటీ కూడా ముందుకు వచ్చిండ్రు. చేసిన వార్డు ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. మన వార్డు తరఫున పానుగంటి సువార్త గారు నిలబడ్డారు. మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి విద్యాత, ఆరోగ్యదాత పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా మనకు ఉన్నారు. ఆ నమ్మకంతో మనం సువార్త గారిని నిలబెట్టుకొని ముందుకు తీసుకొచ్చినాము. ఆమెను గెలిపించి ముందుకు నడిపిద్దాం. ఇప్పుడు పిలిస్తే ఎంత ఆదరణగా వచ్చిర్రు అంతే ఆదరణతో తను గెలిపించి ముందుకెళ్ళాలని, తీసుకెళ్లాలని నమ్ముతున్నాను. మీ ఆశీర్వాదం తనకుంటేనే తన విజయం సాధిస్తుంది. తన ముఖం చూసి, ప్రవీణ్ ముఖం చూసి మీరందరూ తనకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. సాధారణ మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా 13వ వార్డు అభ్యర్థి అయినటువంటి నన్ను మీ యొక్క ప్రేమతో ఇక్కడ నిలబెట్టిన ప్రతి ఒక్కరికి మనసు వాచ మీ పాదాలకు వందనాలు. పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నాపై ఉన్న నమ్మకం, ప్రేమ, బట్
సార్కి నిండు వందనాలు. నేను అనుకోలేదు ఈ స్థితి స్థాయి వచ్చింది కేవలం మీ వల్లనే. నా భర్త జరిగిపోయినా కానీ బిడ్డ నువ్వు నిలబడాలి, నువ్వు ఖచ్చితంగా ప్రవీణయ్య ఆశయం నిలబెట్టాలి. మాకెంతగానో సహాయం చేసిండు. మేము తిరిగి మేము సహాయం చేయాలంటే నువ్వు నిలబడితే ఓటు రూపకంగా సహాయం చేస్తా అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నిండు వందనాలు.